కేబినెట్ మీటింగ్ తర్వాత స్వయంగా కేబినెట్ బ్రీఫింగ్ లో మంత్రులే చెప్పారు, రాష్ట్రంలో రామగుండం, మక్తల్, పాల్వంచలో 3 థర్మల్ విద్యుత్ కేంద్రాలు నెలకొల్పుతాం. కావాలంటే వీడియో కూడా చూపిస్తాను, అక్కడ వీడియో కూడా ఉంది. కేబినెట్ బ్రీఫింగ్లో మీరే చెప్పారు. మొన్న మేము ప్రశ్నించగానే తత్త అంటారు, లేలే మక్తల్ కాదు మక్తల వేరే పెడతాము అని 2 రోజుల్లోనే మాట మార్చినటువంటి చరిత్ర మీది. అట్లా క్యాబినెట్లో మాట్లాడిన దానికి, క్యాబినెట్ బ్రీఫింగ్లో చెప్పిన దానికి భిన్నంగా 2 రోజుల్లో ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రి గారు ఆ పీపీటీ ప్రజెంటేషన్ తర్వాత విలేకరులు అడిగిన ప్రశ్నకు మాట దాటవేసిండ్రు. లేదు మక్తల్ అట్లా కాదు అని మాట మార్చిండ్రు. ఇంకో మాట మంత్రి గారు నిన్న ఏమంటాడు, ఇంక ఏడబై మేము టెండర్లే విలువపోతేమి, ఖర్చే పెట్టకపోతేమి, పైసలు ఖర్చు కాకముందే అవినీతి అయిందంటారా అంటుండు. మరి మీరు ఆనాడు కాళేశ్వరం ప్రాజెక్టులో 84,000 కోట్లు కూడా ఖర్చు కాకముందే 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని మీ రాహుల్ గాంధీ నుంచి మొదలుకుంటే మీ దాకా గల్లీకి పోయి చెప్పింది కదా. ఇవాళకి కూడా చెప్తున్నారు కదా, ఖర్చు అయిందే 84,000 కోట్లు దాటపోతే 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని ఆనాడు అడ్డగోలుగా మాట్లాడినందుకు ముందు క్షమాపణ చెప్పండి.